సమస్యల గురించి మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త మిత్రులకైతే మొన్న అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో వర్క్ చేయడం జరిగింది. సమస్యల ప్రాధాన్యత ఏమిటి అనేది చెప్పడం కూడా జరిగింది. మనం ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే ఒక డిఏ 5 డిఏలలో ఒక డిఏ విడుదల చేస్తున్నట్టు సమాచారం మనకు వచ్చింది. చాలా సంతోషం. కానీ ఇంకా 4 డిఏలు రాబోయే ఒక డిఏ ఇంకా మిగిలే ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఈహెచ్ఎస్ గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంతవరకు మనకు సమాచారం లేదు. ఇవాళ రేపు ఈ రోజు రేపు 4 రోజులు వారం రోజులు అంటూనే కాలం గడుపుతూ వస్తుంది. చాలా మంది ఈహెచ్ఎస్ లేక ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వాళ్ళైతే మరొకటిస్తున్నారు. అది అందరూ మనం రోజు పేపర్లో చూస్తున్నాం. నిన్న కూడా నాకు ఒక ఫోటో వచ్చింది, సార్ ఈయన ఈ కారణాల వల్ల చనిపోయింది అని ఆసుపత్రిలో. సో ఈ విధంగా మరి ప్రభుత్వం ఈహెచ్ఎస్ ఎంత తొందరగా దాన్ని సెటిల్ చేసి అమలు చేస్తే అంత బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పిఆర్సీ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలలో పిఆర్సీ గురించి ఊసెత్తిన అటు కనబడటం లేదు అసలు. మరి అది కూడా సుమారుగా ఇప్పటికీ అనౌన్స్ చేసి కమిషన్ వేసి 5% ఐఆర్ ఇచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. కనీసం ఇచ్చినటువంటి ఐఆర్ ఏంటిది? ఐఆర్ను కనీసం 20% చేయమన్నాము. ఆ తర్వాత పిఆర్సీని తొందరగా, ఎందుకంటే రిపోర్ట్ రెడీ ఉన్నది, ఇప్పుడు ఇస్తామా అప్పుడు ఇస్తామా అని కమిషనర్ ఎదురు చూస్తుండ్రు. అది తీసి తెప్పించుకొని అనౌన్స్ చేసి నువ్వు ఏ రోజు ఇస్తావో ఆ రోజు నుంచే ఇవ్వు. కానీ ఇప్పుడైతే అనౌన్స్ చేసి కనీసం ఈ మనసులో ఉండేటువంటి బాధలను లేక ఈ ఆతృతను తొలగించినట్టయితే బాగుంటుందని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి మాకు ఒక డైరెక్టరేట్ను ఏర్పాటు చేయమని మళ్ళీ కోరుతా ఉన్నాం. అది తప్పనిసరిగా ఈరోజు భట్టి గారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఇంకేదో సమావేశంలో మాట్లాడుతూ మన గురించి కూడా ఒక 2-3 మాటలు మాట్లాడారు. కానీ అంత ఆశాజనకంగా లేనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం మన గురించి పట్టించుకోవాలని, పెన్షనర్ల కోసం ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలు వినాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చారు. మీరు అందరూ వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.